హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరమ్మ. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన కొత్తిమీర ఇంకా టమాటాలతో పచ్చడి చేసేద్దాం. దీనికోసం 10 పచ్చిమిర్చి ఇంకా అరకిలో టమాటాలు, ఒక పెద్ద కొత్తిమీర కట్ట ఇలా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా తరిగి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వేరుశనగలను అయితే తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుల్ని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించి పెట్టుకోవాలి. మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగే ఆకుకూరలు కానీ ఆ సీజన్లో తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎంతో సహాయపడతాయండి. ఇప్పుడైతే వేరుశనగల్ని ఇలా లో ఫ్లేమ్ మీదనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏ ఒక్కటి ఉన్నా మనం పచ్చడి చేసుకోవచ్చండి. 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను 2 వేసానండి. 2 వేయాలని ఏం లేదు. ఇప్పుడైతే వీటిని కూడా పక్కకు తీసేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా లో ఫ్లేమ్ మీదనే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలను కూడా ఫ్రై చేసుకుందామండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసానండి. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడైతే కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీరను ఫ్రై చేసేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్ మీదనే ఉంచాలి. మరి డీప్ ఫ్రై చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న విటమిన్లు అలాగే పోషకాలు అనేవి పోతాయి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా తగ్గిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మాత్రమే మీరు ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనం చిన్న చింతపండును అయితే వేద్దామండి. మీరు పచ్చడి తీయగా ఇష్టపడే వాళ్ళైతే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. నేను బెల్లం వేయలేదు. అలాగే ఇందులో వేసిన మనం పులుపు, ఉప్పు, కారం అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని అయితే ఒక కోర్స్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చడిని రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. రోల్ అవైలబుల్గా లేక నేను మిక్సీలో వేస్తున్నానండి. ఇప్పుడైతే మనకి ఈ విధంగా కోర్స్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటాను కూడా వేసేసి అలాగే కాచి చల్లార్చి పెట్టుకున్న వేడి నీళ్ళని అయితే వేసి మిక్సీ పట్టుకోవాలండి. వేడి నీరు వేయటం వల్ల మనకి పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుందండి. మనకి ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పచ్చడికి రుచినిచ్చే తాలింపు అయితే వేసుకోవాలండి. దీనికోసం నేను తాలింపు దినుసులను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ తాలింపును కూడా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం రైస్తో కానీ అలాగే ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్లో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.